వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మదిర రైతు ఆశీర్వాద సభ క్యాన్సిల్ అయింది. ఇక వర్షాల కారణంగా సభను రద్దు చేసినది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ శిల్పకళా వేదికకు మారినటువంటి రైతు భరోసా సదస్సు ఇక ఇప్పుడు మంగళవారం సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదిక నుంచే విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ నెల 30న అన్నదాతలకు వానాకాలం సీజన్ పెట్టుబడి సాయం అర్హులైన రైతుల ఖాతాలో ఎకరాకి 6,000 చొప్పున జమ చేయనున్నారు. ఖమ్మం సభ రద్దవడంతో హైదరాబాద్ నుంచి ఈ నిధుల పంపిణీకి అయితే శ్రీకారం చుట్టారు. ఇటు సభ రద్దుపై మరో కారణం ఉందంటున్నాయి ప్రతిపక్షాలు. నల్గొండలో సీఎం సభలో జరిగినటువంటి రసాభాస వల్లే మదిర సభను రద్దు చేసుకున్నారంటూ విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. మరి ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, ఖమ్మం సభ రద్దవటం గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఖమ్మంలో మదిర నియోజకవర్గంలో మొత్తం కూడా వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల లోపల రేపు జమ చేస్తారు అనేటటువంటి వార్తలు వచ్చినప్పటికీ ఇక వాతావరణం మొత్తం కూడా అనుకూలంగా లేకపోవడం, అదేవిధంగా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తాయనేటటువంటి వార్తలు రావడంతో మొత్తం కూడా ఏదైతే మదిరలో జరగాల్సినటువంటి సభని మొత్తం కూడా ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి రేణు. మొత్తం కూడా రైతులంతా ఒక్కసారిగా ఖమ్మంలో జరగాల్సినటువంటి ఆ సభ రద్దయితే గనక మరి మా రైతు భరోసా డబ్బులు పడతాయా లేదా, ఆ సభ రద్దు అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, డబ్బులు విడుదల చేస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికే 3వ విడత రైతు భరోసా డబ్బులు రాక చాలా మంది కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. సో మరి ఇప్పుడు కూడా ఈ వానాకాలం నిధులు ఏదైతే పెట్టుబడి నిధులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఉందో ఇప్పుడు సభని మొత్తం కూడా రద్దు చేశారు కాబట్టి ఈసారి కూడా డబ్బులు ఇవ్వరా అని చెప్పేసి రైతులంతా కూడా ఒక ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం కూడా ఏదైతే ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో జరగాల్సినటువంటి సభని కాస్త హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక ద్వారా పూర్తిగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. నేను మొత్తం కూడా అక్కడికి ముఖ్యమంత్రి వస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంకా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా ఆ సభలో పాల్గొంటారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగానే ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి కొన్ని సభల్లో కూడా రసాభాస కావడం కావచ్చు, కొంతమంది అక్కడక్కడ కొట్టుకోవడం కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు తలెత్తే ప్రయత్నం అక్కడ జరిగింది. సో మరి ఈ సభలో కూడా అటువంటిది ఏమీ కూడా తలెత్తకుండా అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించినప్పటికీ కొంత వర్షాలు మొత్తం కూడా కురుస్తాయి కాబట్టి వాతావరణం సహకరించదు కాబట్టి సో ఈ సభని మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది రేణు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం లేదు ఆ సభకి ఎవరు రావడం లేదు, కుర్చీలంతా కూడా చాలా ఖాళీగా కనబడతా ఉన్నాయి కాబట్టి దీన్ని రద్దు చేసుకుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మొత్తానికైతే రైతులు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఏదైతే ఖమ్మం జిల్లాలోని మదిర నియోజకవర్గంలో సభ రద్దయినప్పటికీ కూడా హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక ద్వారా వానాకాలం నిధులకు సంబంధించి రైతు భరోసా డబ్బులని నేరుగా అర్హులైనటువంటి రైతుల ఖాతాలో ఎకరాకి 6,000 చొప్పున తెలంగాణ ప్రభుత్వం జమ చేయడానికి సర్వం సిద్ధం చేసింది రేణు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు, మంత్రులకు వీళ్ళందరికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేసే ప్రయత్నం చేశారు. రేపు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. ఇక అది మొదలవ్వగానే ముఖ్యమంత్రి ఒక ల్యాప్టాప్ లో బటన్ నొక్కగానే ఎవరైతే అర్హులు ఉన్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరి ఖాతాల లోపల కూడా ఎకరానికి 6,000 చొప్పున డబ్బులు కూడా జమ కాబోతా ఉన్నాయి. అదే విధంగా గతంలో చూసుకుంటే కనుక కొంత రాష్ట్రానికి ఆర్థికంగా అప్పులు ఉండడంతో విడతల వారీగా వేసాము డబ్బులు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. కానీ ఈసారి అటువంటిది ఏమీ లేకుండా నేరుగా మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నా కూడా ఒకేసారి రైతు భరోసా డబ్బులను ఇస్తామంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్తుంది రేణు. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కేవలం 9 రోజుల్లోనే మీ పంటకి మొత్తం కూడా వానాకాలం పెట్టుబడి నిధులని రైతు భరోసా డబ్బులని మీ ఖాతాలో జమ చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక హైదరాబాద్ శిల్పకళా వేదికగా రైతు భరోసా సదస్సు జరగబోతోంది మంగళవారం సాయంత్రం 4 గంటలకి. ఇక ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి ఈ రైతు భరోసా సభను క్యాన్సిల్ చేయడం జరిగింది. దీంట్లో ఖమ్మంలో అంటే నిధులను విడుదల చేసేటువంటి ప్రక్రియ ఈ నెల 30న అన్నదాతలకు వానాకాలం సీజన్ పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇక అర్హులైన రైతుల ఖాతాలో ఎకరాకు 6,000 చొప్పున జమ చేయబోతున్నారు. ఖమ్మం సభ రద్దవడంతో హైదరాబాద్ నుంచి ఈ నిధుల పంపిణీకి అయితే శ్రీకారం చుట్టారు. అయితే ఇటు సభ రద్దు పైన అయితే నల్గొండలో జరిగినటువంటి రసాభాసే కారణం, అందుకని చెప్పి ఇప్పుడు ఖమ్మంలో ఈ సభను మదిరలో జరగాల్సినటువంటి ఈ సభను రద్దు చేసుకున్నారంటూ విమర్శలు అయితే వినిపిస్తున్నాయి.